కాకి చీర కట్టగానే కోకిల్లో పాడేస్తుంది ఏంటి? పాడదు కదా, కాకిలా కావనే అంటది. నేను ఈ శారీ వేరే కలెక్షన్స్ లో తీసుకున్నాను. ఈ శారీ చూడండి, కిందన డైమండ్ బార్డర్ వచ్చింది, పైన గోల్డ్ బార్డర్ వచ్చింది. అసలు ఇది కట్టుకున్నాక నాకు ఎంత అందం వచ్చిందో, మా వారు అసలు ఫిదా అయిపోయారు. మధ్య తరగతి వాళ్ళు మనం ఉంటాం చూడండి, అటు పోగలేక ఇటు వెళ్ళలేక ఈ ఇన్ఫ్లుయెన్సర్లు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఎంత ఇదిగా ఉంది అంటే, మిడిల్ ఈ క్రీమ్ వాడండి, నేను ఎంత పాలరాతిలో అయ్యానో అని ఒకటి చెప్తుంది. అదే వీడియో అదే పాలరాతి బొమ్మ ఇంకో వీడియోలో ఇది వాడండి ఇంకా తెల్లగా మెరిసిపోతున్నా అని చెప్తుంది. అంటే ముందు చెప్పింది కరెక్టా, ఇప్పుడు చెప్తుంది కరెక్టా, అది వాడాలా ఇది వాడాలా అన్న డౌట్ లో మనం ఏం చేస్తాం? హలో మిత్రులారా, నా ఛానల్ కి తిరిగి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేను పెట్టిన థంబ్నెయిల్ మీకు కొంచెం అర్థం కావట్లేదు కదా, వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు ఇంకా సగం చూసేటప్పటికి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇప్పుడు నేను 2 విషయాల గురించి చెప్తాను. ఆ రెండింటిని గనక మనం డీటాక్స్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం కుబేర్లో అవుతాం. డీటాక్స్ అంటే ఏంటి అంటే శుభ్రం చేసుకోవడం, శుద్ధి చేసుకోవడం అని అర్థం. ఓకే, మరి ఇప్పుడు మనం వేటిని డీటాక్స్ చేసుకోవాలో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డీటాక్స్ చేసుకోవాల్సింది ఫోన్ పే, గూగుల్ పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. ఏంటి ఇప్పుడు ప్రపంచం అంతా వీటి మీద నడుస్తుంది కదా, వీటిని డీటాక్స్ అంటున్నాం. ఏంటి అంటే ఒక్కసారి 2015కు ముందు 2015కి తర్వాత మన జీవితాలు ఎలా ఉన్నాయి, అసలు మనం ఎంత డబ్బుని ఖర్చు పెడుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఎస్, వీటి వల్లే, ఈ ఫోన్ పే, గూగుల్ పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వల్లే మనం ధనవంతులు అవ్వట్లేదు, పేదవాళ్ళం అవుతున్నాం. ఒక్కసారి లాజిక్ పాయింట్ని ఆలోచించండి. ఈ ఫోన్ పే, గూగుల్ పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చిన తర్వాత మన లైఫ్ స్టైల్ ప్యాటర్నే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎప్పుడు తింటున్నాం, ఎప్పుడు లెగుస్తున్నాం, ఎప్పుడు పడుకుంటున్నాం, ఏం చేస్తున్నాము ఏమీ అర్థం అవట్లేదు. లెగిసిన దగ్గర నుంచి పడుకునే వరకు అంత విపరీతమైన ఖర్చు, ఇలా అవలీలగా అన్ని కొనేస్తూ ఉంటున్నాం అన్నమాట. అది మనకు అవసరం ఉందా లేదా అనే ఆలోచన అస్సలు బ్రెయిన్లోకి తట్టట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు అంతా మనం కిరాణా షాప్కి వెళ్ళే వాళ్ళం. మన పేరెంట్స్ కానీ, ఇన్లాస్ కానీ, లేక మనకే ఏమైనా కావాల్సి వస్తే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మనకి ఏం కావాలో వాటిని షాప్కి వెళ్ళి అవి మాత్రమే తెచ్చుకొని మన చేతులతో డబ్బులు ఇచ్చి మనం ఎంతైతే పట్టుకెళ్తున్నామో వాటిని ఇచ్చి తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు అసలు ఆ పని ఉందా? స్విగ్గీ, జెప్టో, అప్టో, ఇప్టో ఏవేవో యాప్లు వచ్చాయి. మనకు కావాల్సింది కాకుండా పనున్నా లేకపోయినా ఆడేదో ఆఫర్ పెడతాడు, దిక్కుమాలిన ఆఫర్, ఆడు జనాలను అట్రాక్ట్ చేయడానికి పెడతాడు. సో వాటిని మనం అట్రాక్ట్ అయిపోయి అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిదీ కార్ట్కి యాడ్ చేసేసుకొని ఈజీగా ఏముంది పేమెంట్, అబ్బా బయటికి వెళ్ళి పని లేదు, కాలు నొప్పి లేదు, ఎండ బాధ లేదని చెప్పి ఈజీగా పని అయిపోతుందని మనం అనుకుంటున్నాం. కానీ హ్యాండ్లింగ్ ఫీజ్ అంట, ప్లాట్ఫామ్ ఫీజ్ అంట, డెలివరీ ఛార్జెస్ అంట, ఒకవేళ కార్ట్లో తక్కువ ఐటమ్స్ పెట్టామంటే లెస్ కార్ట్ ఫీజ్ అంట. వాటితో ఇంకొన్ని సామాన్లు వస్తాయి కదా మనకు అవసరం ఉన్నప్పుడు. నీ బద్ధకానికి ఇక్కడ సరదా తీరిపోతుంది, అది ఆలోచించట్లేదు. నీకు ఎండ తగలట్లేదు, కాలు నొప్పులు రావట్లేదు అని చెప్పి కొంటున్నావు, ఉపయోగం ఉన్నా లేకపోయినా. అవి తీరా వచ్చాక ఇక్కడ ఎట్టుకోవడానికి చోటు కూడా ఉండదు. ఏం చేస్తున్నావు? డబ్బులు వేస్ట్. యూజ్ ఉంటుందా? ఉండదు. కొన్ని అలా అని కొన్నావన్నీ వాడుతున్నావా? ఆఫర్లో పెట్టినవి ఏవో కొన్ని వాడతాము, కొన్ని సరిగ్గా వాటిని స్టోర్ చేయక మళ్ళీ నెక్స్ట్ ఆన్లైన్ ఆర్డర్ పెట్టే పాటికి వాటిని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేస్తాం. దీనివల్ల నీకు యూజ్ ఏముంది? ట్రాన్సాక్షన్ ఈజీగా అయిపోతుంది, ఎండ తగలట్లేదని ఆలోచించుకుంటున్నావు తప్ప మనం ఎంత మనీని వేస్ట్ చేస్తున్నామో అసలు ఆలోచించుతున్నారా మీరు? నేను ఆలోచించేస్తున్నాను, నేను అంతా దాచేసుకుంటున్నానని కాదు. నేను ఇవన్నీ చేసిన దాన్నే. అన్ని చేశాక ఒకసారి గట్టిగా దెబ్బ తగిలింది, డబ్బు వాల్యూ తెలిసింది. సో నాలా మీరు కూడా అదే ఊహల్లో ఉండి డబ్బుని అలా వేస్ట్గా ఖర్చు పెట్టుకుంటున్నారేమో. నాలా మీకు జ్ఞానోదయం అవ్వాలి కొంచెమన్నా నాకైనట్టు. ఒకరిద్దరన్నా కొంచెం ఏమంటారు, అమ్మో నిజమే వేస్ట్ చేస్తున్నామన్న ఆలోచన వస్తుందేమో అని చెప్పి వీడియో అయితే చేస్తున్నానండి. ఇంకా షాపింగ్ అంటే కిరాణా ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పానంటే అది అక్కడితో ఆగుతుందా? పెళ్ళి పేరంటం ఉన్నా లేకపోయినా, ఫ్రైడే సేల్,
వీకెండ్ సేల్, వీక్ స్టార్ట్ సేల్. ఎందుకు ఇన్ని సేల్ తగలెట్టుకోవడానికి? కాకపోతే అమ్ముకునేవాడు ఆడు బాగుపడుతున్నాడు, ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వాడు ఈడు బాగుపడుతున్నాడు. మనకి ఏం పడుతుంది? నేను ఆ మొక్క చెప్పను, అదే పడుతుంది. ఒకసారి ఆలోచించండి. ఇంతకు ముందు మనకు అసలు మన పేరెంట్స్ మనల్ని ఎలా పెంచారండి? 90s కిడ్స్కి అన్నీ తెలుసు. లోస్, అప్స్, డౌన్స్ అన్ని బాగా చూసాం. మన పేరెంట్స్ ఎంత కష్టపడితే 90s కిడ్స్ అప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్, పిల్లలకి పేరెంట్స్కి వచ్చే రెవెన్యూ కూడా అలాగే ఉండేది. మనం చాలా వాళ్ళు కష్టపడితే కానీ మనం ఈ రోజు ఈ స్థాయిలో బీటెక్లు, డిగ్రీలు ఫినిష్ చేసుకొని రాలేదు. అప్పుడు మనకి సంక్రాంతికి లేదంటే దీపావళికి, బర్త్డేస్కి ఇలా ఒక హార్డ్లీ అయితే ఇయర్లో 3 times మనకి బట్టలు కొనేవారు. ఇప్పుడు మనం మన పిల్లలకి వీకెండ్ సేల్లో ఒకటి, అబ్బా వాడు ఆఫర్ పెట్టాడు, అబ్బా ఆఫర్లు ఎంత బాగున్నాయో, ఎంత క్వాలిటీగా ఉన్నాయో. నీకు విషయం తెలుసా? వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ ఛానల్ వాళ్ళ పిల్లలకి అన్ని బట్టలు కొన్నదంట, బాగున్నాయి, నేను వెళ్ళి చూశాను, నాకు దొరికాను. ఎందుకు? ఆ ఇన్ఫ్లుయెన్సర్కి డబ్బులు వస్తాయి, మనకేం వస్తుంది? డబ్బులు పోతున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా కొనేస్తున్నాం. ఇప్పుడు నాకు కొన్నవి కొన్ని దాచుకొని ఫంక్షన్స్ అప్పుడు వేసుకుంటున్నామా? వీకెండ్ కొనింది వీకెండే, వీక్ స్టార్ట్ లో కొన్నది వీకెండ్ లో వేసేసుకోవాలి, అయిపోవాలి అప్పటికప్పుడు. పోనీ అవన్నీ ఏమైనా నీట్ గా సర్దుకోవడానికి చోటు సరిపోతుందా? చాలదు. మూటలు కట్టేసి మంచం కింద, బీరువాల పైన అక్కడ ఇక్కడ తోస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, ఏం చేస్తున్నాం? వాళ్ళెవరో ఏదో చెప్పారని మనం చేసుకోవడం ఏంటి? పక్కింటి అచ్చమ్మ కొనుక్కుంటది, కొనుక్కొని ప్రదర్శనశాలు పెడుతుంది, ఇల్లు షాప్లో ఇది కొన్నాను, నాకు డిస్కౌంట్లో ఎంత వచ్చింది అంటే మనకు లోపల పురుగు తొలిచేస్తుంది అన్నమాట. అది కొని ఇక్కడ వ్యాపారం పెట్టింది, అందరికీ షోకేస్ లా చూపిస్తుంది, నేను కొనకపోతే ఎలాగాని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వెళ్ళిపోవడం, కొనియడం. యూజ్ మనకి నీడ్ ఎంతవరకు ఉంది? ఆ నీడ్ ఉంటేనే కొనండి. మనం డబ్బుల్ని ఎంత ఖర్చు పడుతున్నామో, డబ్బులకి ఇచ్చే రెస్పెక్ట్ ఈ రోజుల్లో ఎవ్వరం ఇవ్వట్లేదు. అప్పట్లో వారం మొత్తానికి ఒక 500,000 రూపీస్తోని మనం ఇల్లుని గడిపేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజు గడప దాటి ఇంటికి బయటకు వెళ్ళామంట 5,000 ఖచ్చితంగా. వెళ్ళిన పని ఒకటే చూసుకొని వస్తామా? దారిలో KFC, డామినోస్, 5 స్టార్ చికెన్, అదేదో హోటల్, ఉడిపి రుచి, రెస్టారెంట్, బిర్యానీ, అన్ని డబ్బులు స్వాహ. ఇంటికి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇంట్లో వండిన ఫుడ్ కూడా ఉంటుంది. ఇన్ని తిన్నాం కదా బేబీ, ఇప్పుడు దాన్ని ఏం తింటాము? డస్ట్బిన్లో. ఏం అసలు ఇందులో ఉపయోగపడేది మనం ఏం చేసాం? ఏమంటే లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొటేషన్స్, ట్రిప్స్కి వెళ్ళినా షాపింగ్ చేసుకున్నా ఆ డబ్బులు వృధా కాదంట, మనిషి హ్యాపీనెస్ని పెంచుతుందంట. ఏదో ఒకటి వస్తుంది, చచ్చిపోతాం, ఏం హ్యాపీనెస్ పెంచుతుంది అంటే నువ్వు సంపాదించుకున్నదంతా నువ్వు అప్పుడే ఖర్చు పెట్టేస్తే హ్యాపీనెస్సా? నీకు లైఫ్ థ్రెటనింగ్ టైం వచ్చినప్పుడు డబ్బులు లేకపోతే ఎవరిని ముష్టెత్తుకుంటావు? ఈరోజు నువ్వు ఖర్చు పెట్టుకోవాలి, ఎంజాయ్ చేయాలి, కరెక్టే, కానీ కొంత డబ్బును వెనకేసుకోవాలి. మీరు ఎవరు వేసుకోవట్లేదా అని నేను అనట్లేదు. అన్నెసెసరీగా ఎంతవరకు మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఒకసారి ఆలోచించండి. సో నేను ఇంతకు ముందు వరకు వేస్ట్ చేసింది చేశా, ఇక్కడ నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయకూడదనే ఫిక్స్ అయ్యా. ఆల్మోస్ట్ నేను ఒక 2 to 3 months నుంచి ఇంప్లిమెంట్ చేశాను. చాలా రిలాక్స్డ్గా అనిపించింది. ఏది అవసరమో అంతే. 100 అంటే ఒక వస్తువుకి నా ఎస్టిమేషన్ రేట్ ఉంటుంది, ఇంతట్లో తెచ్చుకోవాలి అని. నేను 100 అంటే 100 రూపాయలే పట్టుకెళ్తున్నాను, 20 అంటే 20 రూపాయలు, పాల ప్యాకెట్ 25 రూపాయలు అంటే 25 రూపాయలే పట్టుకెళ్తున్నాను, పువ్వులు దేవుడికి కావాలంటే 30 రూపాయలు, పువ్వులు అంటే 30 రూపాయలే పట్టుకెళ్తున్నాను, ఎక్స్ట్రా పట్టుకెళ్ళట్లేదు. నాతో నా కొడుకు ఆబ్వియస్గా వస్తాడు, చూసిందల్లా అడుగుతాడు, నా దగ్గర ఇవే ఉన్నాయి, నేను ఇవే కొనగలను, అంతే. ఆకలిస్తే ఇంటికి వచ్చాక అన్నం వండే నాకు తినాలి. జంక్ ఫుడ్ ఎలాగో బయటకు పెట్టి వేస్ట్ కదా. సో ఇలా నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. సో మంత్ ఎండ్కి అయ్యేసరికి ఎంతో కొంత డబ్బులు మిగిల్చాలి. అది పిల్లల స్టడీస్ కావచ్చు, లేదా హాస్పిటల్స్ కావచ్చు, లేదా వర్కౌట్స్. మీరు మనీ సేవ్ చేసి మీరు గనక మీ వర్కౌట్స్ మీద గనక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ది బెస్ట్ డెసిషన్ మొత్తం మీరు మీ లైఫ్లో తీసుకున్నది అవుతుంది. ట్రిప్స్కి వెళ్ళో, షాపింగ్ చేసో ఇలాగ స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం కాదు, వర్కౌట్కి వెళ్ళండి. మీరు మీ జీవితంలో చాలా మంచి వేరియేషన్స్ అయితే చూస్తారు. ఇంకొంతమంది మగవాళ్ళు ఎలా ఉన్నారంటే, మా ఆడవాళ్ళు గడిగడికి షాపింగ్ అది వెళ్తే బుక్ అయిపోతారా బాబా, షాపింగ్ మాల్లో అట్లా ఏం తిరుగుతాం, వీళ్ళు అడిగింది ఆన్లైన్లో కొనేసి పడేస్తే ఇంట్లోనే ఉంటారో అని ఆలోచిస్తున్నారు. పోనీ నెలలో మీ ఆవిడ 10 సార్లు షాపింగ్ చేసింది అనుకోండి, ఆన్లైన్ 10 times,
వేరు వేరు వెబ్సైట్లలో డిఫరెంట్గా ఆఫర్స్ వచ్చాయి, ఇది వచ్చి అది వచ్చి అని చెప్పి కొన్నది. అబ్బా ఆఫర్స్లో నేను ఇంకా ఇంట్లోనే ఉంచాను, బయటికి వెళ్తే బోల్డ్ ఖర్చు, ఇంట్లోనే అవ్వగొట్టాను అనుకోండి. బిల్లు ఒక్కొక్క వెబ్సైట్లో ఎంత కాదు అనుకున్నా 1000 నుండి 1500 వేసుకోండి. ఫంక్షన్ లేదు, పెళ్లి లేదు, పేరెంటం లేదు. సో 4 వెబ్సైట్లు 5 వెబ్సైట్లు అంటే 10,000 అవుతుందా? అదే మీ వైఫ్ని డైరెక్ట్ షాపింగ్ తీసుకెళ్ళండి. మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాకుండా రా క్యాష్ తీసుకెళ్ళండి. నీ పర్సులోంచి నీ డబ్బులు నువ్వు తీసి షాపోడికి ఇస్తూ ఉంటే నీకు నొప్పి తెలుస్తుంది, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావు. పర్సు ఖాళీ అయ్యేటప్పటికి బాధ వస్తుంది, ఏంట్రా డబ్బులన్నీ ఇలా అయిపోతున్నాయి అని. నువ్వు అలా చేస్తే ఆబ్వియస్గా నీ వైఫ్ని నువ్వు కంట్రోల్లో పెట్టచ్చు. ఏంటి ఇన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి అస్సలు తెలియట్లేదు అని చెప్పి. నువ్వు ఆన్లైన్ పేమెంట్ చూస్తావు, నెల మొత్తం చూడవు, నెలాఖరికి శాలరీ ఖాళీ అయిపోయినప్పుడు 0 బ్యాలెన్స్ అని వస్తుంది చూడు, అప్పుడు బాధపడతావు, రే ఏం చేశానరా డబ్బులన్నీ అని. సో మిస్టేక్ అనేది వైఫ్ హస్బెండ్ ఇద్దరిలోనే ఉంటుంది. మీరు మీ డబ్బుల్ని మీరు చేతులారా ఎక్కడన్నా ఖర్చు పెట్టండి, అప్పుడే నీ కష్టానికి తగ్గ ఫలితం నీకు తెలుస్తుంది. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎంత దాస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు అని. ఆన్లైన్లో ఇప్పుడు మంత్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ బ్యాలెన్స్ అయిపోయిందని మెసేజ్ వచ్చే వరకు నీకు తెలీదు నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, దేనికి ఖర్చు పెడుతున్నావు, ఉపయోగం ఉన్నదానికి ఖర్చు పెడుతున్నావా, ఉపయోగం లేని దానికి ఖర్చు పెడుతున్నావు అనేది నీకు ఏమీ తెలియదు. ఒక్కసారి ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తగ్గించి రా క్యాష్ని మెయింటైన్ చేయడం స్టార్ట్ చేయండి, మీ లైఫ్ చాలా సుఖంగా ఉంటుంది. నెలాఖరికి వచ్చేటప్పటికి కొన్ని డబ్బులు పోగు చేసుకుంటారు. ఇలా డబ్బులు మిగట్లేదనే కదా చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, లేదంటే ఏంటి పే లేటరా, అమెజాన్ పే లేటర్ ఏవేవో వచ్చాయి ఆన్లైన్లో. మా హస్బెండ్ నాకు అన్ని చూపిస్తారు, ఇలా కొత్త ఆప్షన్స్ వచ్చాయి, ఇలాగ ఇప్పుడు ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోతే అందులో యూజ్ చేసి కట్టేసుకొని నెలలో నువ్వు సంపాదించింది మొత్తం ఆర్పేసుకొని, ఆడి దగ్గర తీసుకొని ఆర్పేసుకొని లాస్ట్లో నువ్వు వాడికి అప్పు ఎలా తీరుస్తావు? దానికి ఆడు వడ్డీ వేస్తాడంట కదా, చాలా వడ్డీ పడుతుందంట. ఇవన్నీ ఎందుకు వచ్చిన లావాదేవీలు నాకు అర్థం కాదు. ఆడిస్తాడు, ఆడికి బుర్ర ఉంది, మళ్ళాటోళ్ళు ఉన్నారని చెప్పి ఆడు ఇలాంటివన్నీ సిస్టమ్స్ క్రియేట్ చేసాడు. ఆడిస్తాడు, మనం ఖర్చు పెట్టుకుంటాం, టైం కట్టడానికి మన దగ్గర డబ్బులు ఉండవు. ఎందుకంటే మన జీతం అంతా షాపింగ్లకి, రెస్టారెంట్లకి, స్ట్రెస్ రిలీఫ్కి, అలా బయటకు వెళ్ళి రావడానికి వీటికి అయిపోతాయి. ఆడప్పు ఎక్కడ తెరుస్తాం, 2వ నెలకి వాయిదా వేస్తాం. ఆడేమైనా ఫ్రీగా తీసుకుంటాడు ఏంటి, దాంతోపాటు ఎక్స్ట్రా వడ్డీ కూడా తీసుకుంటాడు. ఇది అవసరమా? సో అలా తెలియకుండా ఆ అప్పు పెరుగుతుంది, జీతం రూపాయి మిగులదు, లాస్ట్కి నీకు మనశ్శాంతి కూడా ఉండదు. ఇదంతా దేనివల్ల వస్తుంది? మీరు ఆ క్షణం బద్ధకంగా ఫీల్ అవ్వడం వల్ల, చేతిలో డబ్బులు క్యారీ చెయ్యకపోవడం వల్లే. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. గత 3 నెలలుగా నేను ఫాలో అయ్యాకే నాకు తెలిసింది. డబ్బులు చేత్తో క్యారీ చేసి మీరు బయటికి వెళ్ళండి, అప్పుడు మీరు ఎంత ఖర్చు పడుతున్నారు, మీరు ఎంత దాస్తున్నారు అన్నది ఒక జ్ఞానం బుర్రకి వస్తుంది. ఇది అక్షరాల నిజం నిజం నిజం. ఇంకా మా అమ్మాయిల గురించి వచ్చామనుకోండి, అదే మన ఆడవాళ్ళ గురించి, మేము సెల్ఫ్ మేడ్ ఇండిపెండెంట్ ఉమెన్, ఎవరి మీద డిపెండ్ అవ్వము, ఎవరి సలహాలు తీసుకోము, మా కష్టార్జితం మీద మేమే నిలబడతాం. తొక్కేం కాదు. మీరు అంటే నేను అందరినీ అనట్లేదు, కొంతమంది అయితే నేను బయట చాలా మంది లేడీస్ని కలుస్తానా, వాళ్ళ ఐడియాలజీస్ విని నేను ఇంకా చాలా సేవింగ్స్ చేయాలి, ఇంకా ఈ విధంగా కూడా చేయొచ్చా అని తెలుసుకున్నవి కూడా ఉన్నాయి. బట్ ఇంకొందరు నేను సంపాదిస్తున్నాను, నా వస్తువులు నేను కొనుక్కుంటున్నాను, నాకు నచ్చినట్టు కొనుక్కుంటాను, కరోనా లాంటిది మళ్ళీ వచ్చి నేను చచ్చిపోతే ఇదంతా ఆవిడేం చేసుకుంటాడు? కరెక్టే. ఆ కరోనా వచ్చినప్పుడు నీ దగ్గర డబ్బులు కనుక్కుంటే అట్లీస్ట్ ఏదో చేసి ప్రాణాలు కాపాడే అవకాశాలు ఉంటాయి కదా. ఏదో ఇన్ఫ్లుయెన్సర్ చెప్తే చీర వేసుకొచ్చి, ఫ్రెండ్స్ నేను ఈ శారీ వేరే కలెక్షన్స్ లో తీసుకున్నాను, ఈ శారీ చూడండి కిందన డైమండ్ బార్డర్ వచ్చింది, పైన గోల్డ్ బార్డర్ వచ్చింది, అసలు ఇది కట్టుకున్నాక నాకు ఎంత అందం వచ్చిందో, మా వారు అసలు ఫిదా అయిపోయారు అంటే ఆ కలెక్షన్ లో కొన్న చీర కొంటేనే నీ మొగుడు ఫిదా అవుతాడా? ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా దౌర్భాగ్యమైన స్థితి ఏంటి అంటే, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మా పిల్లలకి డ్రాయర్లు పలానా కలెక్షన్ లో కొన్నామని కూడా చేస్తున్నారు. ఏంటి డ్రాయర్ బయట కొని 100 రూపాయలు పెట్టుకున్నాం అనుకో, ఇందులోని 500. పేదవాడు
ఎత్తుకి వెళ్ళిపోవాలి, ఎక్స్ట్రాలు హెచ్చులకి పోవాలని ఆలోచించడు. వాడి స్థాయి వాడికి తెలుసు. ధనవంతుడు వాడిది ఎప్పుడు ఆడి స్టాండర్డ్స్ వేరే లెవెల్లో ఉంటాయి, వాడు ఎంజాయ్ చేస్తాడు. మధ్య తరగతి వాళ్ళు మనం ఉంటాం చూడండి, అటు పోగలేక ఇటు వెళ్ళలేక ఈ ఇన్ఫ్లుయెన్సర్లు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఎంత ఇదిగా ఉంది అంటే మిడిల్ క్లాస్ వాడికి నెల ఎండింగ్ వచ్చేపాటికి రూపాయి మిగలట్లేదు. అలాని ఏమీ కొనకపోతే అయ్యో నా పిల్లల్ని అందరిలాగా నేను తీసుకెళ్ళలేకపోతున్నానే ఆలోచన. తీసుకెళ్తే మొత్తం కార్డు ఖాళీ. సో మీరు ఒకసారి ఆలోచించండి, మనీ ఖర్చు పెట్టేటప్పుడు మనం ఎంత ఉపయోగంగా యూజ్ చేసుకుంటున్నాము, ఎంత దాచుకుంటున్నాము అన్నది ఒకసారి ఆలోచించండి. ఇన్ఫ్లుయెన్సర్ది ఏముంది, అదేమైనా కొనుక్కుంటుందా? కొనుక్కోదు. మనం చూడడం వల్ల వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి, ఇంకా వాళ్ళకి కొలాబరేషన్లో చీరలు వస్తాయి. మహా అయితే ఎంతో తక్కువ డబ్బులు కడతారు, ఆ చీరలు ఉంటాయి, డబ్బులు వస్తాయి. మనకి అన్ని పోతున్నాయే, ఉపయోగం ఉన్నా లేకపోయినా. ప్రతి ఇన్ఫ్లుయెన్సరు చెప్పేది మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం, కొనేసుకుంటాం. ఈ క్రీమ్ వాడండి, నేను ఎంత పాలరాతిలో అయ్యానో అని ఒకటి చెప్తుంది. అదే వీడియో అదే పాలరాతి బొమ్మ ఇంకో వీడియోలో ఇది వాడండి ఇంకా తెల్లగా మెరిసిపోతున్నా అని చెప్తుంది. అంటే ముందు చెప్పింది కరెక్టా, ఇప్పుడు చెప్తుంది కరెక్టా, అది వాడాలా ఇది వాడాలా అన్న డౌట్లో మనం ఏం చేస్తాం, రెండు ఆర్డర్ పెడతాం. కిందన నా కూపన్ కోడ్ వాడండి 20% డిస్కౌంట్ అంటది. ఏమవుతుంది, దానికి డబ్బులు వస్తాయి, మనకేం వస్తుంది, ఏమి రాదే, డబ్బులు పోతే. ఒకసారి ఆలోచించండి ఏం చేస్తున్నామో. నేను వాళ్ళని వీళ్ళని దెప్పకూడాలా అని చెప్పట్లేదు. మనం ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉన్నాము అంటే నెల అయ్యే పాటికి ఏమి మిగిల్చుకోవట్లేదు. ఈ నెల గడిపిస్తామా, ఈ నెల ఎంత వస్తుంది అది మొత్తం ఉఫ్ఫను ఊదేశామా అన్నట్టు ఆలోచిస్తున్నాం. మనకి ఇక్కడతో జీవితం అయిపోదు కదా. బోల్డ్ అన్ని ఉంటాయి, బోల్డ్ అన్ని అవసరాలు ఉంటాయి, బోల్డ్ అన్ని వాటికి మనం డబ్బు యూజ్ చేయాల్సి వస్తుంది. పోనీ ఇప్పుడు నాకు చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఇంకా నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, నేను హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఇప్పుడు నేను ఇన్ని డబ్బులు పెట్టి కొన్న చీరలు నగలు వచ్చి పేమెంట్లు చేస్తాయా? నేను 20,000 రూపాయలు పెట్టి చీర కొన్నాను, అందాక అడ్మిట్ అవ్వడానికి చీర మీ దగ్గర ఉంచుకోండి అంటే ఆడు తీసుకుంటాడా? మీరే చెప్పండి, తీసుకుంటాడా? తీసుకోడు కదా. సో ఒకసారి ఆలోచించండి. అన్నన్ని వేలు చీరలు కట్టుకుంటే చీరల వల్ల మనకు అందం కాదు, మన వల్ల చీర మంచిగా కనిపించాలి. మనలో ఎంత అందం ఉంటే అంతే ఎలివేట్ అవుతుంది, చీరల వల్ల ఇంకా ఎక్కువేమి ఎలివేట్ అయిపోదు. కాకి చీర కట్టగానే కోకిల్లో పాడేస్తుందా ఏంటి? పాడదు కదా, కాకిలా కావనే అంటది. ఒకసారి ఆలోచించండి, ఎవరు చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవద్దు. ఏంటి ఈ రోజు వేసుకున్న డ్రెస్ రేపు వేసుకున్నాను ఏమైనా చంపేస్తారా ఏంటి? చంపరు కదా. డబ్బున్న ఇంటికి పెళ్ళికి వెళ్తే వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి నెట్టిందంతా తిని రావాలి, కానీ మన దగ్గర ఉన్నదంతా ఆడుకొని వాళ్ళ డబ్బున్న వాళ్ళ పట్టుచీర కట్టుకొని వెళ్ళాల్సిన యూజ్ లేదు. మనుషులు మనం ఎలా ఆలోచిస్తున్నాం అంటే ఎక్కడికి వెళ్తే వాళ్ళ మనం తూగాలి. అలా ఎప్పుడు తూగుతాం? మనం డబ్బులు దాచుకుంటే తూగుతాం, దాచుకోలేనప్పుడు ఎలా తూగుతాం? అసలు బాగా డబ్బున్నోడు ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాడు. బాగా రిచ్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళ వైఫ్స్ని చూడండి, ఎంత సింపుల్గా ఎంత ఇదిగా ఉంటారు తెలుసా. చిన్న నలపోసలు, చిన్న చౌలీలు ఏవో పెట్టుకొని వస్తారు. మనం చూడండి ఎక్కడికైనా అదే ఫంక్షన్కి ఆవిడతో పాటు మనం వెళ్ళామనుకో, ఇక్కడొకటి ఇక్కడికి ఎంత ఎలాడేలాగా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ వడ్డాను, ఇక్కడొకటి ఇంకిట్లని చూపిస్తూనే ఉంటాం. సో నేను చెప్పే విధానం కొంచెం కామిక్ వేలో చెప్పుకుండొచ్చు, బట్ రియాలిటీ ఇదే. మీరందరికీ మీకు అదే ఫీలింగ్ వస్తుంది. మీ గుడ్ల మీద చేసుకొని చెప్పుకోండి ఒకసారి, అవసరం లేకుండా ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాము అని. సో రా క్యాష్ ఉంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10,000 శాలరీ అనుకోండి, మీకు ట్యాక్స్లు అన్నీ కట్టేపోయి 8,000 వచ్చాయి అనుకోండి మీ అకౌంట్లో. 4,000 ఆన్లైన్లో ఉంచండి, 4,000 తీసి బయట పెట్టుకోండి, 2,000 బీరువాలో పెట్టుకోండి, 2,000 పర్సులో పెట్టుకోండి. ఈ 2,000తో మెయింటైన్ చేయండి. అది ఒకటి, ఆ 2,000 కొంచెం తగ్గుతున్న కొద్దీ మీలో భయం వస్తుంది. ఎందుకంటే అప్పుడైపోతుంది అని తెలుస్తుంది. ఆన్లైన్లో అలా తెలుస్తుందా? ఒక్కొక్కసారి మెసేజ్ వస్తుంది బ్యాలెన్స్ మనం పేమెంట్ చేయగలం, ఒక్కొక్కసారి రాదు, 2 రోజుల తర్వాత వస్తుంది. ఏం తెలుస్తుంది? ఏం తెలీదు. సో ఫస్ట్ డీటాక్స్ చేయాల్సింది ఏంటో మీకు అర్థమైంది కదా. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ డీటాక్స్ చేయండి, ఆపండి. రా క్యాష్తో ఖర్చులు పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు నెల అయ్యే పాటికి డబ్బుల్ని సేవ్ చేసుకోగలుగుతారు.
ఇంకా సెకండ్ డీటాక్స్ మీకు ఆల్రెడీ ఒక అవగాహన వచ్చే ఉంటది. జంక్ ఫుడ్ అనొచ్చు, లేదంటే బయట ఫుడ్ అని కూడా అనొచ్చు. ఇంకా దీని గురించి మాట్లాడితే నాకు తెలిసి ఈ వీడియో సరిపోదేమో. మనిషి సర్వనాశనం అవ్వడానికి ఈ బయట ఫుడ్ ఒక్కటి చాలండి. డబ్బుల విషయంలో, ఆరోగ్యం విషయంలో నిండా మునిగిపోవాలంటే బయట ఫుడ్ ఒక్కటి చాలు. ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఎక్కడ తింటున్నాం, ఎందుకు తింటున్నాం అనే ఆలోచన కూడా లేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్టు తింటున్నాం. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయడం, తినేయడం, లేదంటే కొంచెం చిరాకు ఉంది సదాగలకి వెళ్ళి బయటకు తిందామా, తినేయడం. అసలు చికెన్ లో ఎన్ని రకాలైన ఫుడ్స్ తింటున్నామో లెక్క అన్నది లేదు. ఆ చికెన్ షాప్ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, మనం అంతకు ముందు మనకి నీసు రోజులన్నీ వారంలో కొన్ని రోజులు ఉండేవి, అప్పుడు మాత్రమే తినేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, అన్ని రోజులు నీసు రోజులే. ఏమంటే అమ్మ ప్రోటీన్ ఎక్కువ తినాలి, ప్రోటీన్ తినకపోతే మళ్ళీ కోవిడ్ వస్తే చచ్చిపోతామంట. అన్ని రోజులు ఓన్లీ తింటున్నాం, మంచిదే. మనం అలా తినేస్తుంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? కోళ్ళకి ఇంజక్షన్లు ఇచ్చి గబగబా పెంచకపోతే మరి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. ఇంకా కొన్ని హోటల్స్ లో అయితే కుక్కనే చికెన్ అని కూడా పెట్టారంట. అవి మనం అలాంటి దృశ్యాలు కూడా న్యూస్ లో వాటిలోని చూసున్నాము. పెద్ద హోటల్స్ కి వెళ్తాము, 5 స్టార్, 3 స్టార్, 4 స్టార్ ఇలాంటి హోటల్స్ కి అవి వెళ్తాము ఫుడ్ తినడానికి, అలా సరదాగా కొంచెం టైం స్పెండ్ చేయడానికని. ఫస్ట్ గబగబా సెల్ఫీ తీసుకొని స్టేటస్ లో పెట్టేయాలి, అందరూ చూసేయాలి, ఓకే ఆల్ గుడ్. సో అక్కడ వాడు మెనూ ఇస్తాడు మనకి. 10th క్లాస్ ఆల్ ఇన్ వన్ బుక్ అంత ఉంటుంది, తిప్పుతా ఉంటాం, చూస్తాం, రేట్లు చూస్తాం. వెళ్ళాక మా అబ్బాయి రేట్లు ఏంటి ఇంత నేను వచ్చేస్తామా, రాము. మళ్ళీ ఏదో ఒక సరదాగా తినేసి వెళ్దాంలే అని చెప్పి ఆర్డర్ పెడతాం. ఇంత మంచి పింగాణి ప్లేట్ తెస్తాడు, అబ్బా సూపర్ ఉంది, ప్లేట్ ఏంటి ఎంత ఉందని కూడా రీల్స్ చేసి పెట్టేస్తాం ఈ లోపే. ఆడందులో ఒక మూల తీసుకొచ్చి పెడతాడు. ఆ సాస్ కూడా ఏదో చేతిని ఇలా దులిపినట్టు అక్కడక్కడ దులుపుతాడు. దానికి ఆ ఒక్క ప్లేట్కి బిల్ ఎంత ఉంటుంది? రెస్టారెంట్ బట్టి కొంచెం లైట్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఆ ప్లేట్ ఒక 500, 700 కూడా ఉండొచ్చు. అదే కొంచెం లైట్లు తక్కువ ఉండి ఇరుగ్గా కుర్చీలు ఉన్నాయి అనుకుంటే 300 అలా ఉండొచ్చు. లేదు కొంచెం నార్మల్, చాలా జనరల్, అందరికీ అవైలబుల్ గా ఉండేలాగా అయితే 200, అంతకు మించి తక్కువగా ఎక్కడెక్కడ ఉండట్లేదు లేండి. సో తింటాం. మనం వాటర్ బాటిల్ పట్టుకెళ్తామా అదేంటి, అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ బాటిల్ మోసుకెళ్ళి ఏంటంటాం. బాటిల్కి GST, నువ్వు తిన్న ఫుడ్ ప్లేట్కి తగ్గట్టు GST, మళ్ళీ అక్కడ కూడా వెయిటింగ్ ఛార్జ్ అది ఇది అని. నువ్వు అక్కడ ఆర్డర్ పెట్టుకొని తిన్నది 2000 అనుకో, ఈ GSTలు కలిపి ఒక 2500 అవుతుంది. పొన్ను కడుపు నిండే తింటావా, ఎందుకు తింటావా, వాడు ఎంత కదా ఇచ్చాడు, అక్కడ అంతే స్టైల్ ఇలా తినేస్తే సరిపోయింది అన్నట్టు. అంతకు మించి వెళ్ళలేము, ఎందుకంటే వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది ఇక్కడ పేలిపోయేలాగా ఉంది అని చెప్పి. కొన్ని ఫుడ్ బాగుంటుందా, ఎక్కడో అదృష్టం కొద్ది ఈ మధ్యన బాగుంటుందిలేండి, లేదంటే ఇంకా రకరకాల పేర్లు, ఇది ఇంతే సార్, మాది ఇదే స్పెషల్ సార్, అది ఇది అని చెప్తున్నారు. కడుపు చెడిపోతుంది, ఫుడ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, నెక్స్ట్ రోజు మోషన్స్ అయిపోతాయి, వాంతులు అయిపోతాయి, ఇంకా రకరకాలుగా ఉంటుంది. నీ డబ్బు పోయింది, నీకు సుఖమో లేదు, బయటకు వెళ్ళినా చూసుకోవడానికి సెల్ఫీ ఒకటే మిగులుతుంది. చాలా ఈ ఆనందం చాలా. ఒకసారి ఆలోచించండి, మంత్లీ ఒకసారి అంటే ఓకే, కొన్ని 2 నెలలకు ఒకసారి అన్నా ఓకే. వీధిలో ఉన్న ప్రతి రెస్టారెంట్కి వెళ్ళిపోవాలి, ప్రతి ఫుడ్ తినేయాలి, దానికి రివ్యూస్ చేసేయాలి, పెట్టేయాలి, లేదా పక్కన వాళ్ళకి ఈరోజు మేము అక్కడికి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళామని చెప్పుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? పోనీ మంచి హెల్తీ ఫుడ్ తింటున్నామా? లేదు. ఒకసారి ఆలోచించండి. తీరా తినేసిన తర్వాత ఫుడ్ బాగోకపోతే ఆ రెస్టారెంట్ వాళ్ళ మీద కేసులు పెట్టే కన్నా మీరే ఆగి ఇంట్లో వండుకొని తినచ్చు కదా. హెల్త్ ఉంటుంది, డబ్బులు కూడా మిగులుతాయి. తెలియకుండా మనం మన హెల్త్ తో పాటు మన పిల్లల హెల్త్ ని, వాళ్ళ కల్చర్ ని, వాళ్ళకి నేర్పించే పద్ధతులు కూడా మనం కంప్లీట్ గా మార్చేస్తున్నాం, చెడగొట్టేస్తున్నాం కూడా. సో మనకే వెళ్ళాలి అనిపించినప్పుడు వారంలో 2-3 సార్లు అలా అడగడంలో తప్పే ఉంది. నీకు తెలుసా మా అబ్బాయి అసలు బయట పానీపూరి తినకపోతే అసలు ఒప్పే ఒప్పుకోడు, ఐస్ క్రీమ్ కొనకపోతే అసలు ఒప్పే ఒప్పుకోడు, అసలు ఇంటికే రాడు, వాళ్ళ నాన్న ఎదిరించేశాడు. ఏంటి అది? నువ్వు దేన్ని ఎంకరేజ్ చేస్తున్నావు? బయట ఫుడ్ని ఎంకరేజ్ చేస్తున్నావా? వాళ్ళ బ్యాడ్ క్వాలిటీస్ని ఎంకరేజ్ చేస్తున్నావు. నాన్న ఎదిరించడం ఏంటి? అది మళ్ళీ మనం గొప్పగా చెప్పుకొని ఆనందపడతాం. ఒకసారి ఆలోచించండి. ప్రతి దానికి ఇంటర్లింక్ అయ్యి ప్రతి థింగ్ ఉంటుంది. మనం ఏం పని చేసినా దానివల్ల మనకి యూజ్ ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. సో ఇది కూడా
ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రభావం చాలా ఉంది. ఆన్లైన్లో ఫుడ్ బ్లాగ్స్, ఫుడ్ వీడియోస్ చాలా ఉన్నాయి. వాళ్ళు తినేసి అమోఘం, అద్భుతం, అదిరిపోయిందని చెప్తారు. మనం దాన్ని చూసి ఆబ్వియస్గా అబ్బా బాగుందంట, టేస్ట్ చేయాలి, చూడు మౌత్ వాటరింగ్గా ఎలా ఉంది, వెళ్దామా ఈసారి అనుకొని వెళ్ళిపోతాం. సో వెళ్ళిన తర్వాత అసలు ఒకసారి ఆలోచించండి, ఇలా బయట ఫుడ్ తినడం వల్ల అబ్బాయిలు ఇంకా 10వ తరగతి కూడా ఫినిష్ అవ్వట్లేదు, గడ్డాలు మీసాలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. అమ్మాయిలు చాలా ఎర్లీగా పెద్ద పిల్లలు అయిపోతున్నారు. ఇదంతా దేని వల్ల రీజన్ ఒకసారి ఆలోచించండి. మనం అంతా ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం? మనము మన చిన్నప్పుడు కూడా మనము బయట ఫుడ్ తినేవాళ్ళం. ఎగ్జాంపుల్, మా డాడీ మా అన్నయ్యకి, నాకు, మా మమ్మీకి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వీక్లీ వన్స్ కానీ లేదా నెల మొత్తంలో ఒకసారి కానీ మాకు కాంప్లెక్స్ దగ్గర చికెన్ నూడిల్స్ బండ్ ఒకటి ఉండేది. ఒక ప్యాకెట్ ఇంత పెద్దది వచ్చేది, ఫ్యామిలీ ప్యాక్ నూడిల్స్ తెస్తే ఎంత అపురూపంగా తెలుసా. ఆ నూడిల్స్లో ఒక చిన్న ముక్క కూడా పోకుండా తినేవాళ్ళం. మాకు ఆ వాల్యూ అలా ఉండేది. అంటే ఐ మీన్ ఈ 90s జనరేషన్లో పెట్టిన కిడ్స్ అందరూ మోస్ట్లీ అలాగే పెరిగారు. బట్ ఇప్పుడు సగం తింటాం, డాడీ పప్పు నాకు ఇది నచ్చట్లేదు, నాకు అది కావాలి, ఓకే నన్ను నచ్చలేదా, సరే సైడ్ పెట్టి ఇంకోటి కొంటాను. వాల్యూయే ఉంది ఫుడ్కి, డబ్బులకి వాల్యూయే ఉంది. అమ్మ నాన్నకి నీకు వాల్యూ అలా ఏమిస్తున్నారు? బొజ్జ విశాలంగా ఉంది కదా అని కనిపించిన ప్రతిదీ అందులో వేసామనుకోండి, మొత్తం సర్వనాశనం అయిపోద్ది. ఇక్కడ మొత్తం పాడైపోతే మొత్తం మనం పోతాం. సో మనకి ఎంతవరకు తినగలం, ఆ పూటకి మనం ఎంత తింటే మనం డే సర్వైవ్ అవ్వగలం అంత తింటే సరిపోతుంది. మనం ఎలాగో రెస్టారెంట్కి వెళ్తున్నాం కదా, డబ్బులు పే చేస్తున్నాం కదా, నచ్చిన సర్వీసెస్ అన్ని తీసుకొని తిన్నాము అంటే నెక్స్ట్ రోజు పడిపోయేది నువ్వే. ఇప్పుడు రీసెంట్గా ఆన్లైన్లో జరుగుతుంది ఏంటి అంటే, ఫస్ట్ ఒక ఫుడ్ బ్లాగర్స్ కానీ లేదంటే వాళ్ళు వంటలు వచ్చి వీడియోస్ కానీ పెడుతున్నారు. ఇలాగా వాడు హలో నేస్తాలు అని చెప్పి కొంచెం అన్నము, కొంచెం చారు, ఆడి తెలగపిండి వడియం పెట్టినా కూడా అబ్బా ఏం చేశాడ్రా అంటాడు. ఓకే, అదే కొద్ది రోజులు పోయాక వాడి క్లిక్ వచ్చేసరికి అమ్మ చేతి వంట అని ఒక ఆన్లైన్ ఫుడ్ పెట్టేసి వాడు అమ్మేస్తే దాన్ని అప్రూపంగా కొనిసుకొని వాడి దగ్గర కొన్నాం, వాడిని ట్యాగ్ చేసేస్తాం. సూపర్, అసలు అమేజింగ్, మార్వలెస్, నాకు చిన్నప్పుడు మా రుచులు గుర్తొచ్చి అది ఇది అని చెప్పి తింటాం. అదే వంట ఇంట్లో మీ అమ్మగారు కానీ మీ వైఫ్ కానీ మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించి ఎవరుంటే ఎప్పుడో చారు ఒడియాలేంటి కూర ఏమో వండలేదా అంటాం. అంటే పొరుగింటి పొలకూర రుచి అనే సామెత ఏదో ఉంటుంది కదా, అదే బయటోడు వండితే అదే డబ్బా కొనుక్కొని తింటాం, ఇంట్లో అయితే మనకు నచ్చదు. మనం బిహేవ్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో వాళ్ళు మన కోసం ఎంతో ప్రేమ ఎమోషన్స్ పెట్టుకొని అమ్మో నా వాళ్ళకి ఇష్టం అని చెప్పి ఎవ్వరు పాడైపోవాలని చెత్తగా ఉండరు. ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. బట్ మన కోసం టైం ఇన్వెస్ట్ చేసి వాళ్ళు శ్రమను పెట్టి ఎందుకు వండుతారు? ఆడెందుకు వండుతాడు? ఆ డబ్బు చేసుకోవడం కోసం వండుతాడు. మీకోసం ప్రేమగా వండుతున్నాడు అనుకుంటున్నారా ఏంటి? వాడికి డబ్బులు వస్తాయి కాబట్టి వండుతారు. ఒకసారి ఆలోచించండి. వాడు బాగానే బాగుపడుతున్నారు, మీ డబ్బులు పోతున్నాయి, మీ ఇంట్లో గొడవలు వస్తాయి, మీ వాళ్ళని తిడతారు, వాళ్ళు బాధపడతారు. ఎందుకు ఈ సినిమా డ్రామా ఇదంతా? ఇంకా ఇప్పుడు నేను చెప్పే ఈ దరిద్రాల గురించి అయితే ఇంకా అసలు మాట్లాడడం కూడా వేస్ట్. పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తాలు, ఇంగి, చాకో, లావా కేకులు, దరిద్రం దరిద్రం, అష్ట దరిద్రం. ఇంకా వరస్ట్లో కల్లా వరస్ట్. బాబు పుట్టిన కొత్తలో వాడు తినడం, సాలిడ్స్ తినడం స్టార్ట్ చేసిన కొత్తలో నేను అలాగే అమ్మ ఈరోజు మా అమ్మకు ఫోన్ చేసి చెప్పేదాన్ని, అమ్మ ఈరోజు జున్ను పిజ్జా ఇష్టంగా తిన్నాడమ్మా, అమ్మ వీడు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నాడమ్మా. ఒక్కసారి వాడి లైఫ్లో వాడు అంత చిన్న ఏజ్లో ఎంత ఫేస్ చేస్తుంటే నేను ఆల్రెడీ వ్లాగ్స్లో పెట్టున్నాను. అప్పుడు నాకు ఇంకా మొత్తం బ్రెయిన్ వాష్ అయిపోయింది. పెట్టను, ఎప్పుడో 3 నెలలకో లేక 4 నెలలకో 5 నెలలకో ఒక్కసారి పెడతాను అంతే. ఇంకా వాటిని అంత ఫ్రీక్వెంట్గా పెట్టను, అసలు ఎంకరేజ్ కూడా చేయను నేను. ఇంకా వాడికి ఆ టైప్లో వాటిని రీప్లేస్ చేసేలాగా ఏమైనా వెరైటీస్ ఇంట్లోనే కుక్ చేసి పెడతాను అన్నమాట. తప్ప ఈ ఏమంటారు పాచెక్ పెయిన్ చపాతి, మన సునీల్ గారిది ఏదో ఉంటుంది, పేస్ట్ రాసేసి పిజ్జా గురించి చెప్తారు కదా, నిజంగా అది అంతే. అలాగే పాచెక్ పెయిన్ రొట్టె బుక్క మీద ఈ మిగిలిపోయినవన్నీ జల్లుకొని తినడమే నా ఒపీనియన్లో పిజ్జా అంటే. ఇంకా దరిద్రం గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఒక్కసారి ఈ 2 డీటాక్స్లు మీరు మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి చూడండి, మీ లైఫ్ ఎంత బాగుంటుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి.
మనీ సేవ్ అవుతుంది. మనీ ఉంటే ఆటోమేటిక్గా మన ఇంట్లో పీస్ ఉంటుంది, మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది, అండ్ మీరు ఇంకొక ఇద్దరు ముగ్గురికి చెప్పే వాళ్ళు అవుతారు, అండ్ ఇంకా మీ పిల్లలకి మీ ఫ్యామిలీకి బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రతిదానికి మూలం మనీ అనండి. మనీ ఉంటే దేవుడు, మనీ లేకపోతే చెడపురుగు. సో ఫుడ్ను కనుక మీరు ప్రాపర్గా మంచి వేలో హెల్తీగా ఇంట్లోనే హోమ్ ఫుడ్ తింటూ ఉన్నారు అంటే మీరు తినడం వల్ల మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. మీరు మంచిగా అన్నీ తింటూ ఉంటే మీ వైఫ్కి కూడా చక్కగా ప్రేమతో అన్నీ వండి పెట్టాలనిపిస్తుంది. అంత బాగున్నప్పుడు ఇల్లు కూడా హ్యాపీగా ఉంటుంది. సో ఈ రెండు విషయాల్ని మీ దాకా తీసుకురావాలనే ఒక చిన్న ఉద్దేశం. ఎందుకంటే నా సర్కిల్లో, నా నైబర్స్లో, ఫ్రెండ్స్లో, ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటే అసలు డబ్బుకు వాల్యూ లేదన్న విషయం తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ అలాగే ఉంది, గవర్నమెంట్ అలాగే ఉంది, సొసైటీ అలాగే ఉంది, మొత్తం అంతా జనరేషన్ అలాగే ఉంది. సో ఏదో ఒకరిద్దరన్నా జ్ఞానోదయం అవుతుందని చెప్పి ఒక చిన్న ఉద్దేశంతో అవేర్నెస్ ఇచ్చిందని అవుతానని చెప్పి వీడియో అయితే చేయడం జరిగింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా మంచి వీడియో పెట్టావు మౌనిక, నువ్వు అంత ఫ్యాక్ట్ మాట్లాడావు అని కనుక మీకు అనిపిస్తే కమెంట్లో చెప్పండి. అది నాకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. లేదు అనిపించలేదు, అబ్బాయి వ్యూస్ కోసం చేసింది ఇది అని అనుకుంటే కనుక కమెంట్ ఏం చేయక్కర్లేదు. అలాంటి వాళ్ళు లైక్ కూడా చేయక్కర్లేదు. అలాంటి వాళ్ళు నాకు అస్సలు వద్దు. ఓకే, బాయ్ బాయ్. స్టే హ్యాపీ, స్టే హెల్తీ, స్టే ఫిట్, స్టే హైడ్రేటెడ్.